హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చి గోంగూర పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు తీసుకోవాలండి. గుడ్లు పచ్చిరొయ్యలు ఉన్నప్పుడు చూపించాను కదండీ! ఎలా ఉడకబెట్టుకోవాలో అలా ఉడకబెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. 2 గోంగూర కట్టలు తీసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెట్టుకొని కడిగి పెట్టుకున్న గోంగూర వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిపోవాలండి. స్టవ్ వెలిగించి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఈ కర్రీకి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి, గోంగూర పులుపు కదా. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకొని వేపుకోవాలి. రొయ్యలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపు వేయట్లేదండి, రొయ్యలు ఉడకపెట్టినప్పుడు పసుపు వేసుకుంటాం, అది సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టుకుందామండి. గోంగూర ఉంది కదండి, అది పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా ఉడికాక 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. మెదుపుకున్న గోంగూర కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందామండి. వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఈ పోపు దినుసులు వేపుకొని కూరలో కలిపేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.